హైదరాబాద్లోని శాసనసభ కార్యాలయంలో శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య కలిసి ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీర్ల ఐలయ్య మాట్లాడారు. హైదరాబాద్లోని శాసనసభ కార్యాలయంలో శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య కలిసి ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ఈరోజు స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్నామంటే ప్రొఫెసర్ జయశంకర్ తొలి దశ మలిదశ ఉద్యమం ఫలితమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమంలో ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి ఉందని, మొన్న జరిగినటువంటి బడిబాట కార్యక్రమంలో ప్రొఫెసర్ బడిబాట అనే నామకరణంతో ఆ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నిర్మాణించి ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పి పెద్దలు శాసన మండలి చైర్మన్ గారు గురువేరులు సుఖేందర్ రెడ్డి గారు, సభాధిపతి అన్న గడ్డం ప్రసాద్ అన్న గారు, మాజీ స్పీకర్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా సుభాష్ అన్న గారు, సెక్రటరీ గారికి, స్టాఫ్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఇంత స్వేచ్ఛా వాయువు పీల్చుకున్నామంటే జయశంకర్ గారి తొలిదశ మలిదశ ఉద్యమం ఫలితంగానే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రతి సంక్షేమంలో జయశంకర్ గారి స్ఫూర్తి, మొన్న జరిగినటువంటి బడిబాటలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట అని చెప్పి మన ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆయన కలగనటువంటి తెలంగాణను సార్థక చేయడం కోసం ఆయన ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిండో దాన్ని కాంగ్రెస్ పార్టీ తూచా తప్పకుండా ఆయన కళలకు అనుగుణంగా, ఆయనకు ఆలోచనలు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారి నాయకత్వంలో పనిచేస్తుందని తెలియజేస్తూ, ఆయన ఎక్కడున్నా ఆయన కలగనటువంటి తెలంగాణ సిద్ధించిన తర్వాత ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆయన ఆత్మశాంతి కలగడం కోసం పెద్దలందరూ కూడా ఘనంగా నిలవర్పించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రొఫెసర్ ఆశయాలను సాధించడం కోసం ప్రతి ఒక్కరం ముందుకు పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.